వాడికి తడిసిపోవని. 50,000 ఇస్తే ఆ పనులు చేయడానికి చాలా మంది రౌడీలు ఉన్నారు సార్. కానీ ఏసీపీ చేయించాడని ఎక్కడైనా వాగితే ఇంకో రౌడీని పంపించి వాడిని లేపేస్తానని ఆ రౌడీ గాడికి వార్నింగ్ ఇవ్వు. ఏంటక్క సండే కూడా నీకు హాలిడే లేదా? మంచి పని చేయాలనుకున్న వాళ్ళకి హాలిడేస్ ఏం ఉండవురా. నమస్తే అమ్మా. నమస్తే. మీ సమస్య ఏంటమ్మా? మార్కెట్ యార్డ్ చైర్మన్ రఘునాథ్ రెడ్డి మా లాంటి వాళ్ళ చేత ప్రతి సంవత్సరం వేల పాటలో షాపులు పాడిస్తాడమ్మా. మా నుంచి లాక్కొని ఎక్కువ రేటుకు అద్దెకిచ్చుకుంటాడమ్మా. ఇప్పుడు వస్తానక్క. ఇదో బ్యాగ్. చెప్పు బాబు బ్రో. ఆడెవడో గ్యాంగ్ వేసుకొచ్చాడు నీకోసం. ఎవడాడు? ఇక్కడ కార్తిక్ ఎవడరా? కార్తీక్ ఎక్కడున్నా కార్తీక్ అన్నయ్య. ప్లేస్ మారినంత మాత్రం పేరు మారదు. ఇప్పుడు చెప్పరా కార్తిక్ ఎక్కడా? రండి హాస్పిటల్ తీసుకెళ్ళి. ఏమైంది కార్తీక్? ఏమో అక్క, బేరమాడుతూ ఉండగా కడితీలు పడిపోయాడు. ఎందుకేమో వెళ్దాం అక్క. రే జాగ్రత్త. అదే ఇంట్లో ఉన్నాయమ్మా. మీరేం భయపడకండి, మీ కేసుని నేను చూసుకుంటాను. పద. నేను పట్టుకుంటా అక్క. ఆటోలో వెళ్ళిపోతావా? ఏ నువ్వెక్కడికి వెళ్తావు? సండే కదక్క, ఫ్రెండ్స్తో బయటికి వెళ్దా అని. ఓకే. థ్యాంక్స్ అక్క. అది వెళ్ళిపోతుంది పట్టుకోట. వచ్చింది అక్క కోసం. ఎవరు పంపించారు మిమ్మల్ని? ఎవరు పంపారు మిమ్మల్ని? మీరు వచ్చింది నా కోసమేమో అని తెలుసుకొని పడదాం అనుకున్నా, కానీ అక్క కోసం కదా, కొట్టి తెలుసుకుంటా.
చంపేసినారా? లేదన్నా, దాని తమ్ముడంట మన వాళ్ళందరినీ కొమ్మేస్తున్నాడు. మేమందరం హాస్పిటల్లో ఉన్నాం. దాని తమ్ముడు ఉన్నంత వరకు దాన్ని టచ్ చేయలేమన్నా. ఈరోజు అక్క పక్కన నేను లేకపోతే ఊహించడానికి భయంగా ఉంది. మాట్లాడితే నన్ను ఫారెన్ పోకో అంటుంది. ఇక్కడ ఎన్ని గొడవలు పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళాను నేను? అరే ఓ విషయం చెప్పు, కాంపిటీస్ ఈ మధ్య అక్క ఏమన్నా క్రిటికల్ కేసులు ఏమైనా టేకప్ చేసిందా? ఏం లేవన్నా. వెహికల్ నంబర్ AP31XG 8983లో చాలా రోజుల నుంచి గంజాయి సప్లై చేస్తున్నారు. ఇదేదో నీకు ప్రమోషన్ తెచ్చే న్యూస్ లా ఉందని చెప్తున్నాను. నీ ఇష్టం మరి. బండి ఎవరిదో తెలుసుకోవడం కోసం గంజాయి స్మగ్లింగ్ ప్రమోషన్ అంటావా? మొత్తానికి పోలీసు వాడు అనిపించుకున్నావు బాబాయ్. మ్యాటర్ ఏంటంటే ఆ బండిలో వచ్చిన వాళ్ళు అక్కని చంపాలనుకున్నారు. ఆడి అక్క రక్తం వాసన ఆడి కళ్ళ ముందే చూడాలా? రేయ్, పోనీ. నానా వాడే ఎవడు? అక్క బాయ్ ఫ్రెండ్. ఏయ్ నోర్మై. స్పీకర్ లో పెట్టు. ఓకే. బేబీ ఎక్కడా? వెయిటింగ్ ఎక్కడా? నేను నీకు పడిపోయిన శుభ సందర్భంలో ఓల్డ్ ఏజ్ హోమ్ లో పండు పంచే కార్యక్రమం పెట్టాను. తొందరగా వచ్చి అనుకో కలిసి పనిచేద్దాం. పళ్ళు రాలిపోతాయి. అలా రాలిపోయిన పళ్ళే బండ్లో దింపేను ఇక్కడ. ఫోన్ స్పీకర్ లో ఉంది, మా డాడీ వింటున్నారు. వింటే ఏం చేస్తారు? పోలీస్ స్టోరీ సినిమాలో హీరోలాగా డ్యూటీ చేస్తారా? ఆయనకు అంత సీన్ లేదురే మహా. ఆయన గురించి అందరికీ తెలిసిపోయింది. నమస్తే అంకుల్. మహా, నువ్వేదో జోక్ చేస్తున్నావు అనుకున్నాను. మా ఆయన ఇంట్లో ఉంచుకుని కూడా నా ఫోన్ లిఫ్ట్ చేసావు అంటే తెగించేసావు మహా. నచ్చేసావు కానీ త్వరగా వచ్చేసి ఉంటాను. ఇంత సాటిస్ఫైడ్ అమ్మా వీడు. వీడిని చంపేద్దాం నాన్న. హలో, ఇన్ఫార్మర్ కాల్ సార్. సిటీలో క్రిమినల్స్ హల్చల్. వెహికల్ నంబర్ AP31XZ 8983 సార్. ఎక్కడ? సీతమ్మదార్ సార్. వస్తున్నాను. ఏమండి వెళ్ళొద్దండి. ఆపవే! నీ వల్లే నేను అందరికీ చేతకాని వాళ్ళ కనిపిస్తున్నాను. ఒక పోకిరిగాడు మన ఫ్యామిలీతో ఆడుకుంటున్నాడంటే దానికి కారణం కూడా నువ్వే. క్రిమినల్స్ ని పట్టుకుని నా పవర్ ఏంటో చూపిస్తాను. అందరూ సైలెంట్ గా ఉండండి. నువ్వెందుకన్నా భయపడుతున్నావు? రాజకీయాల్లోకి పోతాండం. అల్లరైతే వచ్చే సీటు కళ్ళంత అయితే అది అప్పకి దొరికితే. దిగండ్రా. అరు ఆగిపోయిందేంట్రా? అరు తాయ్ అంట మస్తే. అవి మా తాత కత్తులు. సాన బట్టే తీసుకుపోతున్నాం. తాత కత్తి లేదు, మామ గుత్తి లేదు. ఈ కత్తులేంటో మీ కటింగ్ ఏంటో నిజం చెప్తే వదిలేస్తా. ఓకే, ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ మేము వాడిని లేపేద్దామని వెళ్ళాం సార్. వాడు మమ్మల్ని సిద్ధగొట్టినాడు సార్. తర్వాత నాకు దానికి ఏం సంబంధం లేదప్పా. చేపలు పట్టేదానికి వచ్చినాము. షడప్! వీళ్ళు ఇలా చెప్పరు కానీ చేపల్ని తోమినట్టు తోమేయండి. అంత బాగా నచ్చానా? వచ్చిన దగ్గర నుంచి నన్నే చూస్తున్నావు. కొట్టినావు, పోలీసు అని ఆగినా, తిట్టినావు, కత్తులుండాయని మూసుకున్నా. కానీ వీడియో తీపిచ్చినావు. నా ఫ్యూచర్ పోతాది. తీసేయప్పా. రిక్వెస్ట్ వార్నింగ్? రిక్వెస్ట్. ఈరోజు గురువారం,
వచ్చే ఆదివారం అమావాస్య. ఆ రోజు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. వద్దనుకుంటే ఇప్పుడే నిజం చెప్పే. ఆయన పేరు గోవిందప్ప, రాయలసీమలోనే పెద్ద మనిషి. ఇదిగో బెయిల్ ఆర్డర్. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సార్. పదండి సార్. రే గోవిందప్ప, బెయిల్ వచ్చిందని నీ లాయర్ వచ్చాడని రెచ్చిపోతే నిన్ను పర్మనెంట్ గా మూసేస్తా. నాకు మళ్ళీ ఈ వైజాగ్ లో కనిపించకు. దుబ్బేయ్. ఆ తర్వాత ఏమైంది? మనం పెట్టిన టెన్షన్ కి ప్యాంట్ తడిసిపోయింది ఆడికి. ఏంటి నిన్ను చూసే? సాయి కసాయి ఇక్కడ. ఆ కార్తిక్ గాడిని మాత్రం ఏమీ చేయలేకపోతున్నావు. తలుచుకున్నారు కదా, చేసేసాడు. మాడు కాదులే. హలో, నేను డీజీపీ గారి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. జై హింద్ సార్, చెప్పండి. మిమ్మల్ని వైజాగ్ ఏసీపీ నుంచి కదిరి డిఎస్పీ గారు ట్రాన్స్ఫర్ చేశారు సార్. మెయిల్ చెక్ చేసుకోండి సార్. ఏసీపీ నుంచి డిఎస్పీ గానా? సార్ డిపార్ట్మెంటల్ టెస్ట్. నెక్స్ట్ వైజాగ్ కమిషనర్ పోస్టింగ్ రేస్ లో మీది రెండో పేరు. ఫస్ట్ ఎవరున్నారు? విజయవాడ ఏసీపీ సార్. డిఎస్పీయే కాదు, కానిస్టేబుల్ అయినా పర్వాలేదు. నేనేమిటో చూపిస్తా. టెస్ట్ లో ఫస్ట్ వస్తా. మీరు సిన్సియర్ గా డ్యూటీ చేయబట్టి మీకు ఈ అవకాశం వచ్చింది. సార్, మీరు చెప్పింది సరిగ్గా వినపడలేదు. ఇంకోసారి చెప్పండి. మీరు సిన్సియర్ గా డ్యూటీ చేయబట్టి మీకు ఈ అవకాశం వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. సిన్సియర్ గా పనిచేసినందుకు ప్రమోషన్ రావాలి కానీ ట్రాన్స్ఫర్ అయినా నాన్న. ఏ నీ పిచ్చి డౌట్స్ ఆపు. వైజాగ్ వదిలి వెళ్ళిపోతే ఈ కార్తిక్ గాడి టార్చర్ తప్పుతుంది. సారీ అమ్మగారు, మీరు నెలకి లక్ష ఇచ్చినా నేను నా బాయ్ ఫ్రెండ్ వదిలి మాత్రం రాను. నిన్ను కాల్చుతూ తప్పు. ఏమండి, ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది? కదిరి. భలే ఉంది కదండి ఇల్లు. జై హింద్ సార్, నా పేరు మునిస్వామి, సిఐ. తాగేవాడు సార్. పొన్నలవయ్యా, ఈ ఓవర్ యాక్షన్ నాకు నచ్చదు. ఇంత సిన్సియర్ గా ఉండి ఏసీపీ నుంచి డిఎస్పీగా ఎట్ట దిగిపోయారు సార్? నాన్న దిగలేదు, దింపేశారు. ఎందుకమ్మా? డ్యూటీ చేశారని. అసలు ఏమైందంటేనండి, అవసరం లేదు. అవసరం లేదు. లోపలికి పద. మన సామాన్లు సర్దుకోవడానికి వారం రోజులు పడుతుంది. ఆల్రెడీ సర్దేశారు సార్ మన కుర్రాళ్ళు. ఇదే నాకు నచ్చదు. ఛే, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. వెల్కమ్ హోమ్. నువ్వేంటి ఇక్కడ? నేను నీతో మాట్లాడాను బేబీ, చెప్పకుండా ఇక్కడికి వచ్చేసావు. నీ హగ్గు లేకుండా నేను బ్రతకలేదు మహా. అందుకే నీకంటే ముందు ఇక్కడికి వచ్చేసా. నాగండి అత్తయ్య మావయ్య, మీ ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రండి. ఎవడు రమ్మన్నాడు నిన్ను? కాబోయే అల్లుడు వచ్చి సర్ప్రైజ్ ఇస్తే అలా అంటారేంటి సార్? కాబోయే అల్లుడా? ఎవరు చెప్పారు? బాబే చెప్పారు సార్. అది తర్వాత మాట్లాడుకున్నాం. ముందు ఇద్దరు పేర్లు చెప్పి 10,000 పళ్ళల్లో పెట్టి లోపలికి రండి. నేను ఆయన వచ్చాము. అడగడం నువ్వు సిగ్గుపడి చెప్పడం. కొత్తగా పెళ్ళైందా మనకి? ఫోన్లే నాన్న, అప్పుడు మేము ఇవన్నీ చూడలేదు కదా. అదే లేదు మావయ్య, పేరు చెప్పండి మావయ్య, పేరు చెప్పండి సార్. అలా దడేలని పడేయకండి సార్, నాకు ఫోన్ ఫోబియా ఉంది. చాలా భయం అండి. అవును పాపం. వీడెవడు? నా ఫ్రెండ్. క్లాస్మేటా? ట్రైన్ మేట్. ట్రైన్ లో కలిసాడు. పాపం వీడికి ఏ పని చేయాలన్నా భయమే అంట మహా. ఇండియాలోనే ప్రశాంతమైన ప్లేస్ కోసం వెతుకుతున్నాడంట. నేను చెప్పాను మహా ఎక్కడుంటే అదే ప్రపంచంలో ప్రశాంతమైన ప్లేస్ అని చెప్పి తీసుకొచ్చాను. ఎస్ మేడం. అలా ఎవరిని పడితే వాడిని తెచ్చేస్తావా ఇంటికి? కరెక్టే. బ్రో నీ పేరేంటి? అరవింద్ స్వామి. పాత రోజాలనా కొత్త ధ్రువాలనా? అంటే రోజా రిలీజ్ రోజే పుట్టా. రై, నీ డ్రామాలు ఆపి ఇంట్లోంచి బయటికి పోరా. బయటికి పో. పోతాం, పొమ్మంటే పోతాం, నాకేం ప్రాబ్లం లేదు. ప్రేమించిన అమాయకుడిని చంపమని సుపారీ ఇచ్చిన ఏసీపీ, ఇంకా ఏసీపీ గారి కూతురు అని టీవీలో వస్తే చూద్దాం మరి. చంపలేదు, జస్ట్ వార్నింగ్ ఇవ్వమన్నా అంతే. వీళ్ళిద్దరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మనందరం వెళ్ళి టిఫిన్ రెడీ చేద్దాం. రా, ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇక్కడే చేసేపోదాం. నా కర్మ. ముందు వీడి పీడ విరగడైపోవాలి మున్స్వామి. సర్లే, చార్జ్ తీసుకునే ముందు ఆ కదిరి లక్ష్మీ నరసింహస్వామిని మొక్కోవాలి పద.
దేవుడి కంటే ముందు ఈ గ్రామ దెయ్యాలను దర్శనం చేసుకోవాలి సార్ మీరు. దెయ్యాలా? మామూలు దెయ్యాలు కాదు సార్, కొరివి దెయ్యాలు. దేవుడికైతే గుడి బయట నుంచి దండం పెట్టుకుంటే సరిపోద్ది. అదే ఈ దెయ్యాలకి మాత్రం దగ్గరకెళ్ళి దండం పెట్టకపోతే మనకి పిండం పెట్టేస్తాయి సార్. వీడిన దెయ్యాల దగ్గరే తీసుకెళ్దాం సార్. వాటిని చూడగానే బాబు పోసుకుంటూ బైవాక్ వైజాగ్ వెళ్ళి ఎదుగులో దాక్కుంటాడు సార్. మీకు టెన్షన్ తప్పొద్ది. బాబు కార్తీక్, కార్తీక్ నాన్న, బాబు కార్తీక్, మాయా ఇక్కడ. హాయ్ మాయా. నేను పిలిచానుగా, అలగలేదే. ఎవడు పడితే ఆడు పిలిస్తే పరిగెత్తారు మరి. అది నీకు తెలుసా? నన్ను 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 మా మాయి ఫస్ట్ అనిపించారు రా పేరు పెట్టి. ఓవర్ యాక్షన్ ఆపి మూసుకుని కూర్చో. పదవే. జరుగు. చీడతారా? తెచ్చి. ఎందుకు పిలిచారో? ఎందుకు కూర్చున్నారు? ఊరు చూద్దామని. మేము అందుకే పిలిచాం. పదండి, బాగా చూద్దురు కానీ. సినిమాల్లో ఫ్యాక్షనిస్ట్ లాగా భలే ఉంది. ఎవరిది సార్? ఎట్టుండదురా? గోవిదప్ప, నీ బొందరా నీ బొంద. అక్కడ సున్నా ఏది? సున్నాకు విలువ ఉండదని పీకేసినట్టు పేర్లోంచి అన్న. ఏంది ఇప్పుడు? అంకెల్లో సున్నా ఉంటే విలువ పెరుగుతుంది, అక్షరాల్లో సున్నా లేకపోతే మీనింగే మారిపోతుంది. మీనింగ్ యాదైనా ఈడ నేనే నంబర్ 1. ఏందప్పా అట్టా చూచాండావు? నువ్వా కాదా అని. ఆగండి సార్, అక్కడ గోవిందప్ప. మీ అన్న నాకు తెలుసు, మొన్నే కలిసాం. మొన్న అంటే అంటే అదే గురువారం. ఈ పొద్దు శనివారం, రేపే ఆదివారం అమావాస్య. నన్ను కొట్టిన వీడియో యూట్యూబ్ లో పెడతాండావా? మా మాయ మిమ్మల్ని కొట్టాడా? హీరో డైలాగులకి కొట్టినాడప్పా. సార్ నా నా దిక్కు తూరు చూడునా. అట్ట కాదు, ఆ దినం చూసినావు చూడు, కన్నిట్టా లేపి ఆ తీరును చూడునా. ఏదన్నా భలే ఉంది, మళ్ళీ ఒకసారి చేయనా? మీ మామ ఇంకా బాగా చూపినాడప్పా. చూపించండి సార్, చూపించండి చూపించండి. అంటే నేను కమిషనర్ అవ్వడానికి డిపార్ట్మెంట్ పెట్టిన టెస్ట్ కాదా ఇది? టెస్టా తొక్క? నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. మా మాయకి మీరు ఎవరో తెలియక కెలిక్సాడు. అది మీకు ఎక్కడో కానీ మా మాయని ఇక్కడికి లాగేశారు, అంతే కదా? నా ప్లాన్ కరెక్ట్ గా చెప్పినావు. నీ పేరేంటి? కార్తీక్ సార్, మన డిఎస్పీ గారి మొగుడు. అల్లుడు అనొద్దన్నారు కదా సార్. పొద్దు స్టేషన్ లో నేను నరకాలనుకున్నా. ఎమ్మెల్యే సీట్ వస్తాండదని ఆగిన. సీట్ రాగానే నరికేస్తారా? ఎమ్మెల్యేగా గెలిచాలా? ఓ, గెలిచాక నరికేస్తారమ్మా. నీకేందప్పా ఇంత ఆత్రం? అంటే నాకు పెళ్ళన్నా, మా మాయ నాకు కాలిగా అడగాలి కదా. ఎప్పుడు పెళ్లి? అయ్యి బాబాయ్, నాకు సిగ్గేస్తుంది. మా మాయ ఎక్కడ ఉన్నారు కదా, మీరే అడగండి. ఈ పిల్లగాయలు నన్ను చంపేదానికి ప్లాన్ చేసి అటాక్ చేసినారు మొన్న. చంపకుండా నీకోసమే అట్టి పెట్టినా. సిన్సియర్ పోలీసువి కదా, బాగా డ్యూటీ చేస్తావని. ఎదుగు. ఉంటానన్నా. తప్పండి తప్పండి తప్పండి. శత్రువు నెత్తుటి వాసంలో ఎంత కిక్కుండదబ్బా. చూసినావుగా, పగ పేనమా అంటే పగనే కోరుకుంటాది ఈ నేల. నా పగను అనుసుకొని వీళ్ళకి పేనబిచ్చబెడితే నన్నే సంపాలనుకున్నారు. ఇప్పుడు తప్పు నాదా ఆళ్లదా? కదిర్లో కొన్నేళ్లుగా నాకు వరదారెడ్డికి మంచి లవ్ స్టోరీ నడుస్తాండది. ప్రతి దినాము ఇసంటి కేసులు వస్తూనే ఉంటాయి. నువ్వు రావాలనా, ఇట్నే డ్యూటీ చేయాలనా? ఓపో. కొంచెం చూసి చూడనట్టుగా.
నీ పెళ్లి నేను చేయిస్తాను తమ్ముడు. కళ్యాణ ప్రాప్తి వస్తు. థ్యాంక్స్ అన్న. దూల కాకపోతే గోవిందప్పతో పెట్టుకోవడం ఏంటి? పైకి పోతావు. ఇప్పుడు ఏమన్నా? ఏదో ఒకటి అనుకున్నానులే సార్. నా మనసులో అనుకున్నది మీకెందుకు? బయటకు అనేసారు సార్. సారీ సార్, చిన్నప్పటి నుంచి ఇదే కన్ఫ్యూజన్ సార్ నా బ్రెయిన్ కి. లోపల ఏమనుకుంటున్నానో తెలియదు, బయటకి ఏం మాట్లాడుతున్నానో తెలియదు. మాకు ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ఉందా? ఏడు సేవలే, నువ్వు స్ట్రైట్గా ఇంటికి పోనీ. అదేంటి సార్, గోవిందప్ప లవర్ని కలవరా? ఆవిడెవరు? ఆవిడ కాదు, ఆయన. ఆయన వరదారెడ్డి గొప్ప శివభక్తుడు. రోజు అరచేతిలో శివలింగాన్ని పెట్టుకుని అర్చనలు అభిషేకాలు చేస్తారు. గోవిందప్ప కోర్టుల్ని పోలీస్ స్టేషన్లని లెక్క చేయడు. పాపం వరదారెడ్డికి అసలు పోలీస్ స్టేషన్లో కోర్టులు ఎలా ఉంటాయో కూడా తెలియదు. గోవిందప్ప చేసేవన్నీ ఇల్లీగల్ పనులే. అదే వరదారెడ్డి ఇవన్నీ లీగల్ గా చేస్తారు. ನಮಸ್ಕಾರ ಕಲೆಕ್ಟರ್ ಸಾರು, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ನೀವು? ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಯಾರಾ మీకింకా ఈ నేల మీద ఆశ సావలా? మేము చచ్చినా మా ఆత్మలు ఏడనే తిరుగుతాయి. ఆహా, ఈ జాగా నీవేనా కబ్జా ಮಾಡಿದ್ದು? దీన్ని కబ్జా చేసింది మీరేనా అని అడుగుతున్నారు. అర్థమైనా ఈడ కబ్జాలైన దందాలైనా లీగల్ గా చేసే సిన్సియర్ మనిషిని నేను ఒక్కడనే సార్. ನಾ ನಿನ್ನ ಸುಮ್ಮನೆ ಬಿಡಲ್ಲ. అర్థం కావట్లా, చెప్పండి. నిన్ను విడిచిపెట్టను అన్నారు. ముందర నేను ఇస్తాను కదా మీకు. సిన్సియర్ గా డ్యూటీ చేయనీకి మొగుడు, తర్జుమా చేయనీకి పెండ్లాం. బాగుండాలి. ఆడంటే ఆడ నుంచి వచ్చినాడు, మీకేమైందిరా? మీ భార్య పిల్లకాయలు బతకాలంటే ఈడు సావాలా? సార్ సార్ వద్దు సార్ వద్దు. ఈడు సచ్చేదాకా ఇట్లే యాక్సిడెంట్లు జరగతాంటాయి. అది వరదారెడ్డి అంటే. ఆవిడ పేరు శకుంతల. భర్తకి మంచి జరుగుతుంది, హోమగుండంలో దూకమంటే క్షణం కూడా ఆలోచించకుండా దూకి చేస్తాం. వెనక ఫోన్ చూస్తున్నాడు చూడండి, వాడు వరదారెడ్డి కొడుకు. పెద్ద చిత్తకార్తె కుక్క. కొత్తగా వచ్చిన డిఎస్పీ గారు సార్, మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చాను. నా బ్లెస్సింగ్స్ కావాలా? తీసుకో. ఏం కథలు చెప్తాండవరా? నన్ను బొక్కలేనికి నువ్వు ఆ గోయిందప్ప కలిసి ప్లాన్ చేసినారని నాకు తెలుసు. పట్టుకో. సార్ సార్ మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఆ గోవిందప్ప నా శత్రువు. నువ్వు అట్టా చెప్తేనే నేను నమ్ముతా. నువ్వు నా పక్కనే ఉండి నా తప్పులన్నీ బయట పెట్టి అరెస్ట్ చేస్తావు. ఆ గోవిందప్పకి ఎమ్మెల్యే సీటు, అంతేగా? అప్ప ఏం గెస్సింగ్, ఏం ఇంటెలిజెన్స్. మిమ్మల్ని విలనేమో అనుకున్నాను, హీరోలా ఉన్నారు. నే విలనని నీకెవరు చెప్పినారు? సార్ వీడు సాడిస్ట్ సార్. వీడు మాట అసలు నమ్మకండి. మీరు ఎలా చెప్తే నన్ను నమ్ముతారు? నీవెట్టా చెప్పినా నేను నమ్మను నా పెనిమిటి. కానీ నువ్వేదైనా తేడా చేసిండావనుకో, ఆ పొట్టేలు మెడ బదులు నీ మెడ ఉంటది. కత్తి పట్టుకుని నీ బదులు నీ పెండ్లామో లేదా ఈ సిఐ గాడో ఉంటాడు.